హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ నేనైతే మగ్గం వర్క్ జాకెట్లు అయితే స్టిచ్చింగ్ అయితే చేసిన. అంటే ఫస్ట్ టైం ఈ మగ్గం వర్క్ జాకెట్లు కుట్టడము. నేను ఇంతవరకు అయితే నార్మల్ జాకెట్లే కుట్టిన కస్టమర్లవి. ఇంకా ఇప్పుడైతే కస్టమర్లవి మగ్గం వర్క్ జాకెట్లు అయితే కుట్టిన. ఒకటి నాది ఉంది, బ్లూ కలర్లో ఉంటుంది కదా, డార్క్ బ్లూ అనేది నా జాకెటు. ఇంక ఇవి రెండే అయితే కస్టమర్లవి. చూసింటే చాలా బాగా అయితే వచ్చింది, మంచిగా అయితే వచ్చింది, కుట్టడం అయితే బాగా వచ్చింది. ఇంకా మగ్గం వర్క్ జాకెట్లు కుట్టాలంటే కొంచెం భయం కదా, చూద్దాం. ఇంకా భయపడుతుంది, అట్లనే పోతుంది, కుడితేనే వస్తుంది అన్నట్లు. ఇంకా నేనైతే తీసుకొని అయితే కస్టమర్లతోటి తీసుకొని అయితే ఇంకా కుట్టిన జాకెట్లు అయితే. ఇంకా ఫిట్టింగ్ అయితే బాగా వచ్చింది. వాళ్ళు కొలత జాకెట్కి ఎంత ఉందో అంత అయితే వచ్చింది. హ్యాండ్స్ 9 ఇంచులు అయితే పెట్టిన, ఎల్బో హ్యాండ్. ఇంకా మగ్గం వర్క్కి ఎల్బో హ్యాండ్ ఉంటేనే బాగుంటుంది కదా. ఇంకా అదైతే కుట్టిన తర్వాత ఇది వచ్చేసి ఇది వేరే వాళ్ళది, ఇంకొకటి పింక్ కలర్లో ఉంటుంది. ఇది డీప్ నెక్ అయితే కాదు, ఇంకా హై నెక్ బ్లౌజే. హ్యాండ్స్ కూడా ఇట్లా కుట్టిన, బాగా వచ్చింది, మంచిగా వచ్చింది. ఫిట్టింగ్ అయితే కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చింది. ఇంకా వాళ్ళు వేసుకొని చూపించినప్పుడు నేను ఫోటో దించలేదు. ఇది బ్యాక్ పార్ట్ డీప్ నెక్. ఇదైతే డీప్ నెక్ అయితే కాదు, ఇది కాజా పట్టి కూడా బాగా వచ్చింది కదా. ఫస్ట్ టైం నేను ఇది ఎట్లా అంటే మగ్గం వర్క్ జాకెట్లు ఎట్లా కుట్టాలి అనేది నేను యూట్యూబ్లో చూసి కుట్టి నేర్చుకున్నా. అంటే ఇంకా ఇది ముందరికల్లా రౌండ్ నెక్ అయితే పెట్టిన నేనైతే. ఇంకా రౌండ్ నెక్ పెట్టేసిన. ఇంకా తర్వాత దీనికి పైపింగ్ వేద్దాము అని అనుకున్నా, కానీ ఇంకా టైం లేకున్నది కాబట్టి కుదరలేదు. ఇంకా మా పాపను చూసుకుంటూ నేను ఈ 3 బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అయితే వేసుకున్నా. కానీ 3 బ్లౌజులకి 3 రోజులు అయితే పట్టింది. ఎందుకంటే ఇంకా మా చిన్న పాప ఉంటుంది కదా, ఆమెను చూసుకోవాలి, ఇంకా ఇంట్లో పనులు చేసుకోవాలి, బ్లౌజులు కూడా కుట్టుకోవాలి కాబట్టి ఇంకా 3 డేస్ అయితే టైం అయితే పట్టింది. ఈ జాకెట్ వచ్చేసి నాది. అసలు నా జాకెట్ ఎంత పర్ఫెక్ట్ సెట్ అయిందంటే నేను థంబ్నెయిల్లో ఫోటో కూడా యాడ్ చేసిన, ఒకసారి చూడండి. నేనైతే డీప్ నెక్ అయితే పెట్టుకున్నా. ఇంకా నాకు డీప్ నెక్ అంటే ఇష్టం కాబట్టి డీప్ నెక్ అయితే పెట్టుకున్నా. అసలు చాలా బాగా వచ్చింది. నేను ఎప్పుడు ఇట్లా ఎల్బో హ్యాండ్స్ ఎప్పుడు కుట్టుకోలేదు. ఫస్ట్ జాకెట్ అంటే ఫస్ట్ తొడగడం కూడా ఫస్ట్దే ఇది. ఇంకా డోరీస్ కూడా హ్యాంగింగ్ అయితే ఈ విధంగా కుట్టుకున్నా, చాలా బాగా వచ్చింది. నిజంగా యూట్యూబ్లో ఇంత మంచి వీడియోస్ ఉండడం వల్ల నాలాంటి వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. బయటికి వెళ్ళి నేర్చుకోవాలంటే ఒక 10-15 వేలు అయితే అవుతాయి కదా టైలరింగ్ నేర్చుకోవాలంటే. అదేదో యూట్యూబ్లో చూసే నేర్చుకుంటే బాగుంటుంది. ఇంటి దగ్గర కూర్చొని మంచిగా ఎవ్వరి ప్రెజర్ లేకుండా అన్ని పనులు చేసుకొని కొంచెం తొందర వీడియోస్ చూసుకొని తొందర రోజు ఒక బ్లౌజ్ నేర్చుకున్నాం అనుకోండి, ఇంకా ఈజీగా నేర్చుకుంటాము. ఒక 2-3 నెలలు అయితే అన్నీ నేర్చుకుంటాము. అది బయటికి వెళ్తే ఒక 10-15 వేలన్నా కావాలి నేర్చుకోవాలంటే. ఇంకా చూసిన నేనైతే 3 జాకెట్లు అయితే కుట్టిన. ఇంకా ఆ బ్లూ కలర్ వచ్చేసి నాది. నేను వేసుకొని కూడా థంబ్నెయిల్లో కూడా పెట్టిన కదా, చాలా బాగా వచ్చింది. ఇంకా చూసిన నేనైతే యూట్యూబ్లో చూసి మగ్గం వర్క్ జాకెట్లు అయితే కుట్టిన. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ కూడా